ప్రముఖ బిల్డర్ కాపు సంఘం సీనియర్ నాయకుడు ఆధ్యాత్మికవేత్త సురవరపు రామారావు మరణం తీరని లోటని పలువురు రాజకీయ వర్తక వ్యాపార ప్రముఖులు క్రేడాయ్ ప్రతినిధులు అన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్ సమీపంలోని రాజ్యలక్ష్మి ఎన్క్లేవ్ లో ఆయన సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, గూడ మాజీ చైర్మన్ గన్నీకృష్ణ, ఎన్నిసిపేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఎర్ర వేణుగోపాలరాయుడు, ఎస్ఎన్ రాజా, పంతం కొండలరావు, నీరుకొండ వీరన్న చౌదరి, బైర్రాజు, ప్రసాదరాజు, అయ్యల గోపి, మంతెన కేశవరాజు, రంకిరెడ్డి సుబ్బరాజు, అద్దపల్లి శ్రీధర్, బోడ వెంకట్ తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుమారులు సూరవరపు పాపారావు, సూరవరపు సుబ్బారావు, సూరవరపు శ్రీనివాస్ కుమార్ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగవీటి ఆశాకిరణ్ మాట్లాడుతూ సూరవరపు రామారావు కుటుంబంతో తన తండ్రి వంగవీటి మోహనరంగాకు ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కంచుమర్తి చంటి, యజ్జు వాసు, యాళ్ల సురేష్ బాబు, బొరుసు శ్రీనివాస్, ఎంఎస్ఎన్ మాస్టారు, దేశిరెడ్డి బలరామనాయుడు, ఇసుకపల్లి శ్రీనివాస్, చెల్లా బారల మురళి, పూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, గ్రంథి శ్రీనివాస్, బొమ్మిశెట్టి మల్లికార్జున్, గూదె రఘు నరేష్, ఆకార్ నరసింహారావు, మార్గాని చంటిబాబు, పలువురు మాజీ కార్పొరేటర్లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. స్వర్గీయ సురవరపు రామారావు గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి చాలా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఆయన రాజమండ్రికి వచ్చి మీటింగ్లు కానీ ఉండటం కానీ ఇంట్లోనే ఉండేవారు. అలాగే జక్కంపూడి రామ్మోహన్ గారు, వీళ్ళ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ కలిపి డాడీకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన పెద్ద కర్మకు వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను, చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నాన్నగారు ఇటు మీటింగ్స్కి వచ్చేటప్పుడు జక్కంపూడి రామ్మోహన్ గారును రామారావు గారు కలిపి మీటింగ్స్ అరేంజ్ చేసేవారండి. అలాగే వచ్చినప్పుడు ఇంట్లో ఉండటం కానీ ఏదన్నా అలాంటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ స్పెసిఫిక్గా కొంచెం ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం, రామారావు గారు బ్యానర్స్ ఆర్గనైజ్ చేయటం అలాగా చేసేవారు. రంగా గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉండేది. నాకు ఇప్పుడే నేను కలవటం ఫ్యామిలీని. అది బై.